రోజులు మొత్తం మారిపోయినాయి. మన సొంత వాళ్ళు అని లేదు, వేరే వాళ్ళని లేదు, ఎవరిని నమ్మకూడదు అసలు చెప్పాలంటే. ఎందుకంటున్నా అంటే ఈ మధ్యలో జరిగిన సంఘటనలు చూస్తే మాత్రం ఎవరిని నమ్మడానికి లేదు. మీరేమంటారు? అయితే నేను మార్నింగ్ ఆలుగడ్డ కర్రీ అండి. నాది కొంచెం ఉప్పు తక్కువనే ఉంది, కారం తక్కువనే ఉంది. ఈ అన్నంలో కలుపుకుని తినే కంటే ఇట్లా చపాతీల లెక్క వేసుకుంది బెటర్ అని చెప్పి ఇట్లా ట్రై చేసిన. ముందుగా అవన్నీ పెట్టుకున్న ఆలు కర్రీని మంచిగా స్మాష్ చేసేసుకున్నా. చేసుకొని ఏంటి మన గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని చపాతీలాగా చేసుకొని వీడియోలో చూపించినట్టు ఆలు కర్రీని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని మంచిగా రోల్ చేసుకొని చపాతీలాగా చేసుకోవడమే. ఇదేంటిది ఆలు పరోటా అన్నట్టు. చపాతీలాగా వేసుకొని ఈ పరోటాని కాల్చుకోవడమే. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి అటు ఇటు కాల్చుకోవడమే. అన్నీ ఇట్లనే వేసుకోవాలి. అట్లా ఆలుగడ్డ కూర అయితే అన్నంలో తినకపోతుండే మా వాళ్ళు. ఇట్లా మాత్రం మంచిగా ఉన్నాయి అన్నారు. ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇట్లా మీకు కూడా ఏదన్నా తినాలనిపించకపోతే రొట్టెలలో పెట్టి వేసేయండి, అలా తింటారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరే, పోతాను.